ఇక డీటెయిల్స్ చూద్దాం. కరోనా వ్యాక్సిన్ పంపిణీ కోసం హైదరాబాద్ లో 260 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం మాసప్ ట్యాంక్ లోని తన కార్యాలయం హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకట్ తో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ఏర్పాట్లపై చర్చించారు. మొదటి విడతగా ప్రైవేట్, ప్రభుత్వ వైద్య సిబ్బంది 78,226 మందికి వ్యాక్సిన్ పంపిణీ చేయడం జరుగుతుందని మంత్రి తలసాని తెలిపారు. ఒక్కో కేంద్రంలో రోజుకు 100 మందికి వ్యాక్సిన్ పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. సైకిల్ బ్రాండ్ అగరబత్తి వాళ్ళ ఆధ్వర్యంలో హైదరాబాద్ డిస్ట్రిక్ట్ మీ హెల్త్ ఆఫీసర్ వెంకట్ గారు డిఎంహెచ్ఓ గారికి వాళ్ళు ఏంటంటే డొనేషన్ ఒక 5,000 శానిటైజర్స్ ఇవ్వాలనేటువంటి ఒక మంచి సంకల్పం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కరోనా పరిస్థితులు మనందరికీ తెలుసు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇది కంపల్సరీ అయిపోయింది. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకొని మనకు సైకిల్ అగరబత్తి ఆధ్వర్యంలో మరి వీళ్ళకు కొండా శ్రీనివాస్ గారు ఏరియా మేనేజర్ తెలంగాణ, ఇదే మా డిఎంహెచ్ఓ గారికి మరి డొనేట్ చేయడం అనేది నిజంగా శుభపరిణామం. నేను మరి వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మధ్యకాలంలో సైకిల్ బ్రాండ్ అగరబత్తి కూడా పెద్ద ఎత్తున ప్రమోట్ అవుతుంది. దాంతోపాటు మేము సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మేము కొంత సోషల్ సర్వీస్లో భాగంగా కూడా మేము ఇది చేస్తామని ముందుకు రావడం అనేది శుభ పరిణామం. వారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. సేమ్ టైం మా వెంకట్ గారు కూడా ఏదైతే డిఎంహెచ్ఓ గారు దీన్ని జాగ్రత్తగా ఎవరైతే అవసరం ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలకు మరి ఇది ఇవ్వాలనేటువంటిది నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి నేను సైకిల్ బ్రాండ్ తెలంగాణ మేనేజర్ గారితో పాటు వారి యొక్క స్టాఫ్ కానివ్వండి, వారి మేనేజ్మెంట్ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. హైదరాబాద్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఇప్పటికే మీకు అందరూ తెలుసు, మంత్రి గారు ఈటెల రాజేందర్ గారు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. ప్రజలు ప్లానింగ్ కావాల్సినటువంటి అవసరం లేదు. ప్రభుత్వం ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మీకు డే 1 నుంచి కూడా ఎన్నో ప్రికాషన్స్ తీసుకొని మేము ముందుకు వెళ్తున్నాం. మీకు లాక్డౌన్ సందర్భంలో కానీ ఒకవైపున హెల్త్ కాన్షియస్ అనేది కంపల్సరీ అయినప్పటికీ ఈ కరోనా వైరస్ అనేది ఒక ఏరియాకు, ఒక ప్రాంతానికి సంబంధించేది కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ఈ కరోనా వైరస్ రావడం. బట్ తెలంగాణ ముఖ్యమంత్రి గారు గౌరవనీయ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ అన్నీ మనం తీసుకొని ముందుకెళ్తున్నాం. వ్యాక్సిన్ కూడా ఈరోజు భారత్ బయోటెక్ లాంటి వ్యాక్సిన్ మనకేంటంటే చాలా గర్వపడాలి హైదరాబాదీగా.